వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. నేడు మనం నారాయణీయం 15వ దశకానికి చేరుకున్నామమ్మా. 14వ దశకం పరంగా మనం కపిలుని ఆవిర్భావం గురించి తెలుసుకున్నాము. అంటే ఆ యొక్క కర్దమ ప్రజాపతికి మరియు దేవహూతి దంపతులకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వలన కపిలుడు అనే పేరుతో స్వయంగా తానే ఉద్భవిస్తానని చెప్పడం, కపిల ఉద్భవానికి ముందు 9 మంది ఆడపిల్లలు కలుగుతారని చెప్పడం, ఇలా అంశాలు మనం చెప్పుకున్నాం. అంతేకాక తర్వాత కపిలుడు జన్మించినాక ఇహ కర్దమ ప్రజాపతి వానప్రస్థాశ్రమం స్వీకరించి అడవులకు వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క దేవహూతికి మత సర్వస్వరూపమైనటువంటి సాంఖ్యయోగాన్ని కపిలుడు ఉపదేశించారు అని అంతవరకు చెప్పుకున్నాం. ఈ రోజున మనం కపిలోపదేశం అనే అంశం రీత్యా చాలా విలువైన అంశాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మతిరిహ గుణసక్త బంధకృత్తేష్వసక్త త్వమృత కృదుపరుంధే భక్తియోగస్తు శక్తిం మహదనుగమలభ్య భక్తిరేవాత్ర సాధ్యా కపిలతనురితిత్వం దేవహూత్యై న్యగాదీః. మనస్సు విషయములందు ఆసక్తమైనచో అది సంసార బంధములకు కారణమగుచున్నది. అట్లే ఆ మనస్సు విషయాసక్తిని పెట్టుకొననిచో మోక్షం కలుగును. సంసార బంధన కారణమైన విషయాసక్తిని భక్తి యోగం సులభముగా పోగొట్టును. అట్టి భక్తి యోగం సత్సంగము వలననే లభించును. కావున భక్తి మార్గమునే అవలంబించవలెను అని కపిలుని రూపమున ఉన్న నీవు దేవహూతికి బోధించితివి తండ్రి. మనసు విషయాలందు ఆసక్తి ఎక్కువగా పెట్టుకుంటే ఏమవుతుంది? అదేహ రకరకాలైనటువంటి సంసార బంధాలకు కారణం. అంటే మనం ఆ విషయాలకి తగులుకొని ఉంటే సహజంగా మనం లౌకికులం కాబట్టి మరి అధికంగా అసలే బోలెడన్ని విషయవాసనలతో బోలెడన్ని కర్మశేషాలతోనే మనకి జన్మ సంప్రాప్తిస్తుంది. ఈ ఉన్నవి అనుభవిస్తూ ఉండటం సాధ్యమైనంత వరకు
మనం అలవర్చుకోవాలి తప్ప విషయాలని పెంచుకోవటం అంటే మనకి తెలియకుండానే అధికంగా అంశాలకి, వ్యక్తులకి, పరిస్థితికి, ప్రదేశాలకి కూడా మనం అధికంగా కనెక్ట్ అయ్యాము అంటే ఆటోమేటిక్‌గా సంబంధితమైనటువంటి వాంఛలనుకోండి, సంబంధితమైనటువంటి ఇంకా వ్యామోహాలనుకోండి, మోహపాశాలనుకోండి ఎక్కువగా కూడా పెరిగేటువంటి అవకాశం మనకి తెలియకుండానే జరిగిపోతుంది కాబట్టి, మనస్సు విషయాల అందు ఆసక్తి పడిందా అంటే, అది బంధాలకి కారణమవుతోంది కాబట్టి, ఆ మనస్సు విషయాసక్తిని పెట్టుకోకుండా అంటే ఉదాసీనంగా ఉంటే కనుక మోక్షం కలుగుతుంది అని చెప్పి. సంసార బంధన కారణమైన విషయాసక్తి మరి ఏది పోగొడుతుంది? భక్తి యోగం మాత్రమే పోగొట్టును. మరి భక్తి యోగం ఏ రకంగా అబ్బుతుంది? సత్సంగం వల్లనే అబ్బుతుంది. కావున భక్తి మార్గమునే అందరం అవలంబించవలెను అని కపిలుని రూపాన ఉన్నటువంటి ఓ గురువాయూరప్ప నీవు ఆనాడు దేవహూతికి బోధించితివి తండ్రి అని. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రకృతి మహదహంకారాశ్చ మాత్రాశ్చ భూతాన్ అపి హృదపి దశాక్షి పూరుషః పంచవింశః ఇతి విదిత విభాగో ముచ్యతే సౌ ప్రకృత్యా కపిలతనురితిత్వం దేవహూత్యై న్యగాదీః. మూల ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, 5 తన్మాత్రలు, పృథివీ మొదలైన పంచభూతములు, మనస్సు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, ఆత్మస్వరూపుడైన పురుషుడు అను పంచవింశతి తత్వములను చక్కగా తెలుసుకున్నచో త్రిగుణాత్మకమైన ప్రకృతి బంధం తొలగును అని కపిలుని రూపమున ఉన్న నీవు దేవహూతికి బోధించితివి అని. మూల ప్రకృతి, మహత్తత్వము, అహంకారం, 5 తన్మాత్రలు, పంచభూతాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మరియు మనస్సు ఇవన్నీ కలిపి ఎన్నైనాయి? 25 తత్వాలయ్యాయి. ఈ 25 తత్వాలని కూడా చక్కగా తెలుసుకుంటే కనుక త్రిగుణాత్మకం, సత్వరజస్తమో గుణాలైనటువంటి త్రిగుణాత్మకం అంటే అవే కదా ఆ 3 రకాల గుణాలు, వాటి సంబంధితమైనటువంటి ప్రకృతి బంధం తొలగుతుంది. ఎప్పుడు? ఈ 25 తత్వాలని గురించి చక్కగా తెలుసుకుంటే కనుక. ఎవరు? ఆత్మస్వరూపమైనటువంటి జీవి అదనమాట అని కపిలుడు తన యొక్క తల్లి అయినటువంటి దేవహూతికి బోధించారు అని. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రకృతిగత గుణౌఘ్నైర్నాజ్యతే పూరుషోయం యది తు సజతి తస్యాం తద్గుణాస్తం భజేరన్ మదనుభజన తత్వాలోచనై సాప్యపేయాత్ కపిలతనురితిత్వం దేవహూత్యై న్యగాదీః. ఈ పురుషుడు వాస్తవముగా ప్రకృతికి అతీతుడు కనుక అతడు దానికి సంబంధించిన త్రిగుణములకు అధీనుడై ఉండడు. కానీ అతడు ప్రకృతి యందు ఆసక్తుడైనచో ఆ త్రిగుణములు అతనిని బంధించును. అట్టి ప్రకృతి బంధమునకు దూరము కావలెనన్నచో నిన్ను సేవించుచు నీ తత్వచింతనను ఎల్లప్పుడూ చేయవలెను అని కపిలుని రూపమున ఉన్న నీవు దేవహూతికి బోధించితివి. అది ఇందాకేం చెప్పారు? ఆత్మస్వరూపుడైనటువంటి పురుషుడు అంటే జీవి ఆ యొక్క 25 తత్వాలని చక్కగా తెలుసుకుంటే ప్రకృతి బంధం తొలగుతుంది అని చెప్పన్నారు. కానీ వాస్తవానికి అసలు ఆ జీవి ప్రకృతికి అతీతమైన వాడు కనుక త్రిగుణాలకి కూడా అధీనుడై ఉండడు. కానీ ఎప్పుడైతే అతను ప్రకృతి యందు ఆసక్తి అయ్యాడు అంటే ఇతను జీవి అన్నట్లుగా. జీవులు ప్రకృతి యందు
ఆసక్తులైతే కనుక త్రిగుణాలు కూడా బంధిస్తాయి. అసలైతే అతీతంగానే ఉంటాం. ఎందుకంటే మనం అందరం కూడా ఆత్మస్వరూపులమే. కాకపోతే ఈ విషయాలలోనూ, లౌకిక వాటిల్లోనూ మన కర్మల రీత్యాను వీటిల్లో మనం అట్లా చిక్కుబడిపోయి అట నివురు గప్పిన నిప్పుల్లాగా మనం అట్లా అయిపోతాం. ఆ నివురు అనేది తొలగితే ఆత్మ ప్రకాశాన్ని మనం తెలుసుకోగలుగుతాం అన్నట్లుగా. అందుకని ప్రకృతి యందు ఆసక్తుడైతే కనుక మనం అప్పుడు ఆ త్రిగుణాలు బంధిస్తాయి. అసలైతే అన్నిటికీ కూడా అతీతమైన వాళ్ళమే అన్నట్లుగా. అట్టి ప్రకృతి బంధాలకి మరి ఇట్లా ఉన్నప్పుడు మనం ప్రకృతికి అధీనులయ్యే వర్తిస్తాం మరి. అయితే అట్లా అధీనం కాకుండా దూరం కావాలంటే ఆ బంధాలకి ఏం చేయాలి మరి? ఎల్లప్పుడూ భగవంతుడిని సేవించుచు, నిన్ను సేవించుచు అంటే ఆ యొక్క విష్ణుమూర్తిని, ఆ పరమాత్మని సేవించుచు నీ తత్వ చింతనను ఎల్లప్పుడూ చేయవలెను. అంటే నిధిధ్యాసనం, భగవంతుని యొక్క రూప గుణ వైశిష్ట్యాదులని మనం నిధిధ్యాసనంలాగా గానమో, స్మరణమో అవే తలుచుకోవటమో అలా చేస్తూ ఉంటే ఇక ఇక ప్రకృతి బంధానికి మనం దూరం కాగలుగుతాము అని. వీటిల్లో బంధనాలలో, మోహపాశాల్లో చిక్కుకోకుండా మనల్ని మనం సంరక్షించుకోగలం అన్నట్లుగా. అని కపిలుని రూపమున ఉన్న నీవు దేవహూతికి బోధించితివి తండ్రి. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. విమలమతిరూపా తైరాసనాద్యైర్మదంగం గరుడసమధిరూఢం దివ్యభూషాయుధాంకం రుచితులితతమాలం శీలయేతానువేలం కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాదీః. సాధకుడు యమనియమముల ద్వారా బాహ్యాభ్యంతర శుచిని పొందవలెను. ఆసనాది యోగ క్రియలను అనుష్ఠింపవలెను. అంతటా తమాల శ్యామల వర్ణ శోభితుడవు, దివ్యములైన ఆభరణములను, ఆయుధములను ధరించిన వాడవు, గరుత్మంతునిపై అధిష్ఠించియుండు వాడవు అయిన నీ యొక్క దివ్య రూపమును సాధకుడు నిరంతరం ధ్యానించుచుండవలెను అని కపిల రూపమున ఉన్న నీవు దేవహూతికి బోధించితివి తండ్రి అని. సాధకుడు ఈ యొక్క ప్రకృతికి, ఈ భవబంధాలకి, మోహపాశాలకి, ఈ యొక్క విషయ వాసనలకి, ఇంద్రియ లోలత్వాలకి మనం చిక్కుబడకుండా ఉండాలి అంటే ఇందాకేం చెప్పుకున్నాము? ఆ యొక్క భగవానుని యొక్క గుణగణాదులు వగైరా నిరంతరం ఆలోచిస్తూ స్మరణ చేసుకుంటూ నిధిధ్యాసనం అన్నట్లుగా చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆ బంధాలకి దూరంగా ఉండగలం అని. అంటే దూరంగా ఉండటం అంటే ఒక రకమైనటువంటి వివేక వైరాగ్యాలతో మనం వర్తించగలగాలి. ఎక్కడన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా లౌకికంలోనే ఉంటున్నప్పుడు ఇక్కడి నుంచే మనం పరసార్థకత సాధించుకోవాలి అంటే అన్నిటికీ కూడా కనెక్ట్ కాకుండా మన బాధ్యత, మన ధర్మం నిర్వహిస్తూ ఏ విషయానికి కనెక్ట్ కాకుండా అలా మనసుని తామరాకు మీద నీటి బొట్టు వలె పెట్టుకోవాలి అన్నట్లుగా. అయితే దానికి ఏం చేయాలట? ముఖ్యంగా ఇందాక నిధిధ్యాసనం, ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? బాహ్యాభ్యంతర శుచి కలిగి అంటే శారీరకంగా మానసికంగా కూడా శుచిని కలిగి ఆసనాది యోగ క్రియలను అనుష్ఠించి ఆ తరువాత దివ్యములైనటువంటి ఆభరణములను, ఆయుధములను ధరించినటువంటి శ్యామల వర్ణ శోభితుడైనటువంటి గరుత్మంతునిపై అధిష్ఠించినట్టి ఆ యొక్క స్వామివారి దివ్య రూపమును సాధకుడైన వాడు నిరంతరం కూడా ధ్యానించుచుండాలి అని సాక్షాత్ ఇది ఎవరు చెప్తున్నారు? కపిల రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి దేవహూతి అంటే తన తల్లికి బోధించినటువంటి ఉపదేశాలు ఇవన్నీ కూడా జగత్తుకి పరోక్షంగా అదేమ్మా సాంఖ్యయోగం అంటారు చూడండి. అట్లా ఈ సాంఖ్యయోగ ఉపదేశమే ఇదంతా కూడా. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః.
మమ గుణగణలీలా కర్ణనైః కీర్తనాద్యైః మయి సురసరిదోఘ ప్రఖ్య చిత్తానువృత్తిః భవతి పరమ భక్తిః సాహి మృత్యోర్విజేత్రీ కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః. పరమాత్మనగు నా యొక్క దివ్య గుణగణములను దివ్య లీలలను వినుచు కీర్తించుచు అనుభవించుచుండవలెను. అప్పుడు పరమ భక్తి లభించును. ఆ పరమభక్తి మృత్యువును సహితం జయించును అని కపిలుని రూపమున ఉన్న నీవు దేవహూతికి బోధించితివి తండ్రి. ఇంకేమని బోధించారట కపిలుడు? పరమాత్మ అయినటువంటి ఆ స్వామివారి యొక్క కళ్యాణ గుణాలను దివ్య లీలలను కూడా వినుచు కీర్తించుచు అనుభవిస్తూ మనకి మనం చక్కగా లీనమై పారవస్యత అంటే మనసు ఆ యొక్క పరమాత్ముడికి అనుసంధానం కావాలి అంటే మనం ఆ లీలలను ఆ యొక్క విభూతులను కళ్యాణ గుణములను కూడా మనస్ఫూర్తిగా తాదాత్మ్యంగా ఇట్లా అనుభవిస్తూ ఉంటేనే పరమ భక్తి కలుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే అంతటి పరమభక్తి కలుగుతుందో ఆ భక్తి మృత్యువుని సహితం జయిస్తుంది అని చెప్తున్నారన్నమాట. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. అహహ బహుళ హింసా సంచితార్థైః కుటుంబం ప్రతిదినమనుపుష్ణన్ స్త్రీజితో బాలలాలి విశతి గృహసక్తో యాతనాం మయ్య భక్తః కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః. మానవుడు తన కుటుంబమును పోషించుకొనుటకై పెక్కు మందిని బాధించుచు ధనమును సంపాదించుచుండును. స్త్రీలకు వసుడై తన సంతానమును లాలించుచు గృహకర్మల యందు ఆసక్తుడగుచుండును. నా యందు భక్తి లేని అట్టి గృహస్థుడు అనేక బాధలను అనుభవించుచుండును. ఇది ఎంతయో శోచనీయం అని కపిలుని రూపమున ఉన్న నీవు తల్లియగు దేవహూతికి బోధించితివి తండ్రి అని. ఏమిటంటే ఇహ మానవుడు తన యొక్క కుటుంబ పోషణార్థం ఎంతో మందిని బాధించుచు ధనాన్ని సంపాదించుచుండును. మరి ధనం సంపాదించాలి అంటే అది ఏ రకమైన వృత్తి అయినా సరే, అటు వ్యాపారమైనా వ్యవసాయమైనా ఉద్యోగమైనా ఏదైనా కూడా అనేక బాధలు శ్రమ పడుతూ కొన్ని సందర్భాలలో ఇతరులని కూడా మరి మనుగడ కోసం మాట మంచి మలినం చేయక తప్పదు అన్నట్లుగా మరి ధనాన్ని సంపాదించవలసి వచ్చే పరిస్థితులు కొందరికి ఉంటూ ఉంటాయి. అట్లాగే స్త్రీలకు వసుడై సంతానాన్ని లాలించుచు గృహకర్మల యందే ఆసక్తుడగుచుండును. నా యందు భక్తి లేని అట్టి గృహస్థుడు అంటే మానవ జీవితం ఎత్తాము అంటే పూర్తి లౌకికంలో పడిపోయి ఎంతసేపు ధన సముపార్జన, ఇల్లు, పిల్లలు, కుటుంబం, భార్య, ఇంకా ఇట్లాగే ఇంకా వీటల్లోనే బందీ అయిపోతే ఎట్లా అన్నట్టుగా అక్కడ కనీసం మనకి ఈ జన్మని ప్రసాదించినటువంటి ఆ యొక్క పరమాత్ముడి వైపు కూడా మనస్సును పెట్టుకొని మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి కూడా సదా ఆలోచిస్తూ భక్తి యోగాన్ని అనుసరించాలి అన్నట్లుగా. అలా భక్తి లేకుండా కేవలం లౌకిక వాసనలతోనే బందీ అయిపోయేటువంటి గృహస్థుడు అనేక బాధలను అనుభవించుచుండును. ఇది ఎంతో ఆలోచించవలసినటువంటి విషయం అని కపిలుని రూపమున ఉన్నటువంటి ఆ యొక్క వైకుంఠధాముడు తల్లి అయినటువంటి దేవహూతికి బోధించారుట. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. యువతి జఠరఖిన్నో జాత బోధోప్యకాండే ప్రసవగళిత బోధః పీడయోల్లంఘ్య బాల్యం
పునరపిబత ముహ్యత్యేవ తారుణ్యకాలే కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాదీః. జీవుడు స్త్రీ గర్భమున ప్రవేశించినప్పటి నుండి దుఃఖములను అనుభవించుచుండును. తాను పుట్టుటకు ముందు పరమాత్మ కరుణ వలన జ్ఞానం కలిగినను భూమి మీద పడగానే ఆ జ్ఞానం అంతరించును. అతని బాల్యమంతయు అనేక బాధలతో గడిచిపోవును. అట్లే యవ్వనమున మోహము వలన సమస్త జ్ఞానమును కోల్పోవును అని కపిలుని రూపమున ఉన్న నీవు దేవహూతికి బోధించితివి తండ్రి అని. జీవుడు ఎప్పుడైతే ఆ యొక్క తల్లి గర్భాన ప్రవేశిస్తారో అప్పటి నుంచి కూడా దుఃఖాలని అనుభవిస్తారు. అట్లాగే పుట్టటానికి ముందు పరమాత్ముని యొక్క కరుణ వలన జ్ఞానం కలిగినప్పటికీ ఎప్పుడైతే భూమి మీద పడతారో ఆ జ్ఞానం అనగా పుట్టగానే ఆ జ్ఞానం అంతా కూడా అంతరించిపోతుంది. అంటే ఈ లౌకిక మాయా దీనిలోకి వచ్చేస్తాం కదా. అందుకని అప్పటి వరకు ఆ యొక్క పరమాత్మతో అనుసంధానమై ఉన్నటువంటి శిశువు భూమి మీద పడగానే ఆ జ్ఞానం అంతా కూడా అంతరించిపోయి వీటిల్లోకి వచ్చేస్తారనమాట, మాయా బంధాలలోకి అన్నట్లుగా. అట్లా అతని బాల్యమంతయు అనేక బాధలతో గడిచిపోవును. అది బాధ చెప్పటానికి మాట రాక, తెలియచెప్పలేక, ఇట్లాంటివన్నీ కూడా బాల్యావస్థలో శిశువులు ఎన్నో బాధ వాళ్ళు పడుతూ ఉంటారు. ఏదో మనం ఎంత కళ్ళల్లో పెట్టి చూసుకున్నా వాళ్ళ బాధ వాళ్ళకి ఉంటుంది కదా. అప్పుడు దీనిలో ఉండి ఏమంటారు, ఒక రకమైనటువంటి అమాయక అవస్థలో ఉన్నటువంటి పరిస్థితి కదా. మాట అవి చెప్పటం చేత కాదు కదా పసిపిల్లలప్పుడు. అది అట్లే యవ్వనమున మోహము వలన సమస్త జ్ఞానమును కోల్పోవును. యవ్వనంలో ఏమిటి అంటే ప్రపంచం అంతా చాలా రంగుల వలయంగా కనపడుతూ ఉంటుంది. దేవుడా అయ్యా తర్వాత దండం పెట్టుకోవచ్చులే ఎప్పుడో రిటైర్ అయిపోయాక, అయినా ఇప్పుడు నాకేం కష్టం ఉంది గనక నేను ఎప్పుడు ఎవర్ గ్రీను అన్నట్లుగా అట్లా ఒక రకమైనటువంటి మోహలంపటాలలో ఆ యవ్వనం అంతా కూడా గడిచిపోతుంది. ఆ టైంలో సమస్త జ్ఞానాన్ని కూడా కోల్పోతారు అని ఆ యొక్క వైకుంఠధాముడు దేవహూతికి కపిల రూపంలో బోధించారుట. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. పితృసురగణయాజీ ధార్మికో యో గృహస్థః సచ నిపతతి కాలే దక్షిణాధ్వోపగామి మయి నిహితమకామం కర్మ తు దక్పథార్థం కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాదీః. పితృదేవతలను ఇతర దేవతలను నియమనిష్టలచే పూజించుచు ధార్మిక జీవనం గడుపు గృహస్థుడు దక్షిణాయన మార్గమున స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోయి కర్మభోగములను అనుభవించి తిరిగి జన్మలెత్తుతున్నాడు. కానీ నీ యందు భక్తి కలిగి ఎట్టి కోరికలను లేక కర్మలను ఆచరించు వాడు ఉత్తరాయణ మార్గమున పోయి మోక్షమును పొందును అని కపిలుని రూపమున ఉన్న నీవు తల్లియగు దేవహూతికి బోధించితివి. పితృదేవతలని ఇతర దేవతలని కూడా నియమనిష్టలచే పూజిస్తూ ధార్మికంగా జీవనాన్ని గడిపేటువంటి గృహస్థుడు దక్షిణాయనం ఉత్తరాయణం అని మనకి రెండు ఉంటాయి కదమ్మా. అయితే ఆ దక్షిణాయనంలో స్వర్గాది ఊర్ధ్వలోకాలకు పోయి ఈ యొక్క ఇప్పుడు ఆచరించబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ధార్మిక కర్మలు ఇవన్నీ కూడా ఆ కర్మ ఫలితాలని చక్కగా స్వర్గాది ఊర్ధ్వలోకాల్లో అనుభవించి మళ్ళీ జన్మలెత్తుతూ ఉంటారుట. అయితే అదే జీవులు నీ యందు ఆ యొక్క పరమాత్ముని యందు భక్తి కలిగి ఎట్టి కోరికలు లేకుండా అంటే నిష్కామ కర్మలని ఆచరించేటువంటి వాళ్ళు
ఉత్తరాయణ పుణ్యకాలంలో పోయి మోక్షాన్ని పొందును అని సాక్షాత్తు కపిలుని రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రీహరి తల్లియగు దేవహూతికి బోధించినారు. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఈతి సువిదిత వేద్యాం దేవహే దేవహూతిం కృతనుతిమనుగృహ్య త్వం గతో యోగి సంఘైః విమలమతిరథాసౌ భక్తి యోగేన ముక్తా త్వమపి జనహితార్థం వర్తసే ప్రాగుదీచ్యాం. ఈ విధముగా నీవు తల్లి అయిన దేవహూతికి సాంఖ్యయోగం బోధించినందువలన ఆమె జ్ఞానవంతురాలై నిన్ను అనేక విధములుగా స్తుతించినది తండ్రి. అప్పుడు నీవు ఆమెను అనుగ్రహించి యోగి సంఘములు సేవించుచుండగా వారితో కూడి వెళ్ళిపోయితివి. దేవహూతిని ఎడగల నిశ్చలమైన భక్తి యోగముతో ముక్తిని పొందెను. నీవు కూడా లోక కళ్యాణార్థమై ఈశాన్య దిక్కునకు పోయి అచ్చట నివసించితివి. ఆ రకంగా తల్లి అయినటువంటి దేవహూతికి చక్కగా సాంఖ్యయోగాన్ని, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా సాంఖ్యయోగం అంటారమ్మా. పూర్తి భాగవతం ఏదైతే ఉందో ఆ భాగవత గ్రంథమే ఈ నారాయణీయం. మొత్తం అన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట ఈ 1000 శ్లోకాలలో. అది అయితే సాంఖ్యయోగం బోధించినందువలన దేవహూతి ఎంతో జ్ఞానవంతురాలై అనేక విధములుగా ఆవిడికి మాయాపాశాలన్నీ కూడా తొలగిపోయాయి. ఆ యొక్క పరమాత్ముని అంటే కపిలుని అనేక విధాలుగా స్తుతించిందిట. అప్పుడు ఇంకా ఆమెను అనుగ్రహించి ఈ యొక్క కపిలుడు యోగి సంఘాలు అందరూ కూడా సేవిస్తూ ఉండగా చక్కగా లోక కళ్యాణార్థమై ఈశాన్య దిక్కునకు వెళ్ళిపోయి అక్కడే నివసించటం మొదలుపెట్టారుట. అయితే దేవహూతి నిశ్చలమైన భక్తి యోగంతో ముక్తిని పొందారుట. ఏమ్మా? శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. పరమ కిము బహూక్త్యా త్వత్పదాంభోజ భక్తిం సకల భయ వినేత్రీం సర్వకామోపనేత్రీం వదసి ఖలు దృఢం త్వం తద్విధూయా మయాన్మే గురుపవనపురేశ త్వయ్యుపాధత్స్వభక్తిం త్వయ్యుపాధత్స్వభక్తిం అనొచ్చు. పరమాత్మ గురువాయూరప్ప, ఇన్ని మాటలేలా? నీ పాదపద్మములందలి భక్తి సమస్త భయములను తొలగించుననియు అన్ని విధములైన కోరికలను తీర్చుననియు స్పష్టముగా బోధించితివి. ఈ విధముగా మానవ కళ్యాణమునకై జ్ఞానబోధ చేసిన నీవు నీ యందు దృఢమైన భక్తి కలుగునట్లు నన్ను అనుగ్రహింపుము. అట్లే నా యొక్క సమస్త రోగములను దయతో తొలగింపుము తండ్రి అని. ఇన్ని మాటలేల స్వామి, నీ పాద పద్మాలందలి భక్తి ఉంటే సమస్త భయాలు ఏమిటి, ఎట్లా ఈ ఇహ సార్థకత ఏమిటి, పరసార్థకత ఏమిటి, ఇన్ని ఆలోచనలు ఏమిటో మనస్సును అధీనంలో ఉంచుకోవటాలు, ఆ 25 తత్వాలని గురించి తెలుసుకోవటాలు, ఇవన్నీ మా వల్ల ఎక్కడవుతాయి తండ్రి? వీటి బదులు ఒకటే లెక్క మనకందరికీ కూడా. ఏమిటంటే సద్గురువుని ఆశ్రయిస్తూ పరమాత్మ వైపు దృష్టి కేంద్రీకరించడమే మనం చేస్తే సరిపోతుందని అనిపిస్తోంది కదా. అట్లా నీ పాదపద్మములందలి భక్తి సమస్త భయాల్ని తొలగిస్తుంది కదా, అన్ని విధాలైన కోరికలను కూడా తీరుస్తుంది అని స్పష్టంగా అయితే బోధించేశావు తండ్రి. ఈ విధంగా మానవ కళ్యాణమునకై జ్ఞానబోధ చేసిన నీవు నీ యందు దృఢమైన భక్తి కలుగునట్లు నీవే నన్ను అనుగ్రహించు. అట్లా అడుగుతున్నారు చూడండి. ఎందుకనంటే మన వల్ల అయ్యేవి కావు, అవన్నీ కూడా లౌకికులం.
ఎన్నో బాదరబందీలలో ఎన్నో వీటిలతో మనం సతమతం అయిపోతూ ఉంటున్నాం కాబట్టి ఆ యొక్క భగవానుడు సూచించినటువంటి భక్తి యోగం, ఫలాపేక్ష రహిత కర్మ, ఇవన్నీ కూడా మనకి కావాలి అంటే సంపూర్ణమైనటువంటి ఏకాగ్రత, సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మనకి ఆయనే ప్రసాదించాలి. ఆ పరమాత్మయే. ఎట్లా ప్రసాదిస్తారు? మనం సద్గురుని ఆశ్రయిస్తే కనుక భగవంతుడి కృప కూడా చాలా తేలికగా సంప్రాప్తం అవుతుంది కదా. అట్లా నీ యందు దృఢమైన భక్తి కలుగునట్లు నన్ను అనుగ్రహించు తండ్రి. అట్లే నా యొక్క సమస్త రోగములను దయతో తొలగించుము తండ్రి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఇది కపిలోపదేశం అను 15వ దశకం సమాప్తం. తృతీయ స్కంధ పరిచ్ఛేదం సంపూర్ణం. మొత్తం మనకి ఎన్ని స్కంధాలు ఉన్నాయి? 12 స్కంధాలు ఉన్నాయి. ఇప్పటికి మనం 12 స్కంధాలు ఉన్నాయి. 3 స్కంధాలను మనం పూర్తి చేసుకున్నాం అన్నమాట నేటితో. నారాయణ 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 నారాయణ. ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శుభం భవతు.